దేశానికి స్వాతంత్ర సముపార్జన సమాజ సేవే పరమావధిగా తెనాలికి చెందిన స్వాతంత్ర సమరయోధులు రూపాకుల సుబ్రహ్మణ్యం విశాలాక్షి దంపతులు జీవితకాలం కృషి చేశారని ఒడిశా గవర్నర్ డాక్టర్ కంబంపాటి హరిబాబు అన్నారు. నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా జీవితం అలాంటి మహనీయుల త్యాగ ఫలమేనని చెప్పారు. స్థానిక ముత్యంశెట్టిపాళెంలోని జోగయ్య వీధిలో సుబ్రహ్మణ్యం విశాలాక్షి దంపతుల కాంస్య విగ్రహాలను ఒడిశా గవర్నర్ కంబంపాటి హరిబాబు శనివారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెనాలి వంటి పవిత్రమైన నేలపై జన్మించిన సమాజ సేవకులు స్వాతంత్ర పోరాట వీరుల విగ్రహాలను ఇదే నేలపై ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని దంపతులిద్దరూ జైలు జీవితం అనుభవించారని చెప్పారు. అంతేకాకుండా సమాజంలోని అంటరానితనం, అసమానతల నిర్మూలనకు సుబ్రహ్మణ్యం దంపతులు విశేష కృషి చేసినట్లు తెలిపారు. తిరుమల ఆలయంలో హరిజనులకు ప్రవేశం కల్పించడంలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. ఎందరినో ఉద్యమ భాగస్వాములను చేశారని, విశాలాక్షి తనకు ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్ను కూడా పేద విద్యార్థులకు చదువు కోసం వెచ్చించారని తెలిపారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా పెరిగిన క్రూడాయిల్ ధరలతో భారత్తో పాటు చాలా ప్రపంచ దేశాలు దుర్భర స్థితిని ఎదుర్కొంటున్న డాక్టర్ కంబంపాటి హరిబాబు గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ చేసిన 4 సూచనలను పాటించాలని అభిప్రాయపడ్డారు. పెట్రోల్, డీజిల్, వంట నూనెల వినియోగం తగ్గించాలని, విద్యుత్ వాహనాలను వినియోగించాలని సూచించారు. అవసరమైతే మినహా ఏడాది పాటు బంగారాన్ని కొనొద్దని చెప్పారు. విదేశీ పర్యటనలకు స్వస్తి పలికి స్వదేశంలోని పర్యాటక ప్రదేశాలకు వెళితే విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని చెప్పారు. తొలుత సుబ్రహ్మణ్యం విశాలాక్షి దంపతుల పెద్ద కుమారుడు, సమాజ సేవలో రాజీవ్ గాంధీ జాతీయ అవార్డు గ్రహీత రూపాకుల రవికుమార్ స్వాగతం పలికారు. సభలో పేదలకు నూతన వస్త్రాలను అందజేశారు. ముందుగా గవర్నర్కు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. విగ్రహావిష్కరణ అనంతరం వేద ఆశీర్వచనం చేశారు. పోతావర్జుల పురుషోత్తమ శర్మ, అడ్వకేట్ రాజ్ కుమార్ మాట్లాడారు. స్వాతంత్ర యోధులు కుటుంబ సభ్యులతో పాటు బీజేపీ నేతలు ఎడ్లపాటి రఘునాథ్ బాబు, స్వరూపరాణి, తమిరస అనంతాచార్యులు, టి రఘు, కటారి వాసుదేవనాయుడు, బిట్రా కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. మరి రెండో విగ్రహం తన జన్మనిచ్చిన ప్రదేశంలో తల్లిదండ్రుల కాంస్య విగ్రహాలు జరుపుతున్నారు. ఈ తెనాలి స్వాతంత్రోద్యమకారులకు పుట్టినిల్లు. ఇక్కడ రూపాకుల సుబ్రహ్మణ్యం గారి కోసం అనేక రాజకీయ నాయకులు నాదేంద్ర భాస్కరరావు కానివ్వండి, కొంచెం రోసి గారు కానీ ఇంటికి వచ్చేవాళ్ళు. 89లో ఈయన స్వయంగా వాళ్ళ కోడలు రాజలక్ష్మి గారు వండి పెడితే ఇక్కడ అన్నం తిన్నవాళ్ళు. మీ అందరూ చిన్న వయసులో డిగ్రీ అయిపోయిన కొత్తల్లో ఆయనతో పాటు నడిచిన అనుభవాలు నాకు చాలా ఉన్నాయి. చాలా గొప్ప వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి విగ్రహాన్ని మరి కేహెచ్ అంటే కంబంపాటి హరిబాబు అని అందరూ అనుకుంటారు. ఈరోజు రవికుమార్ గారు చెప్తుంటే నాకు అనిపించింది, కేహెచ్ అంటే కంబంపాటి హరిబాబు కాదు, కైండ్ హార్టెడ్ బాబు, కైండ్ హార్టెడ్ ఆయన. శ్రీ రూపాకుల రవికుమార్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. తన తల్లిదండ్రుల సేవాస్ఫూర్తిని కొనసాగిస్తూ సామాజిక సేవలో విశిష్ట కృషి చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం అభినందనీయం. తల్లిదండ్రుల స్మృతిని విగ్రహాల రూపంలో మాత్రమే కాకుండా వారి ఆదర్శాలను సమాజానికి చేరవేయాలని ఆయన సంకల్పం ప్రశంసనీయం. రూపాకుల దంపతుల జీవితం గతానికి చెందిన ఒక జ్ఞాపకం కాదు, వర్తమానానికి మార్గదర్శకం, భావి తరాలకు స్ఫూర్తి. వారి ఆశయాలు యువత ఆలోచనలను ప్రభావితం చేసినప్పుడే వారి త్యాగానికి మనం నిజమైన నివాళి అర్పించిన వారమవుతాం. ఈ సందర్భంగా నిర్వాహకులకు నాకు వినమ్ర విజ్ఞప్తి. రూపాకుల సుబ్రహ్మణ్యం గారు, శ్రీమతి విశాలాక్షి గారి త్యాగం, సేవ, సామాజిక సంస్కరణల గురించి భావితరాలకు సమగ్రంగా తెలియజేసేలా పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో సదస్సులు, స్మారక ఉపన్యాసాలు, వ్యాసరచన పోటీలు, యువజన చైతన్య కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తే చాలా బాగుంటుంది. ముఖ్యమంత్రి గారు పిఎం సూర్యగారి యోజన పేరుతో ప్రతి ఇంటి పైకప్పు మీద సోలార్ ప్యానల్స్ పెట్టించుకోండి, దానికి సబ్సిడీ ఇస్తున్నాం. ఇంకా బ్యాలెన్స్ ఏదైనా డబ్బులు అవసరమైతే, అది మీకు ఇబ్బందిగా తయారైతే బ్యాంకుల ద్వారా అప్పిస్తాం. తీసుకొని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంటి మీద సోలారు పలకాలు అమర్చుకొని సోలారు పలకాల ద్వారా సౌర విద్యుత్తుని ఉత్పత్తి చేసుకొని ఆ యొక్క విద్యుత్తుని ఈ ప్రయోజనాలకు మనం వాడుకోవచ్చు. అందుకనే ఒరిస్సాలో లోక్ భవన్ పైన 635 కిలోవాట్ల రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు చేశాం. కాబట్టి మన కరెంటుని మనమే ఉత్పత్తి చేసుకుంటాం. మనం ఉత్పత్తి చేసుకున్న కరెంటునే మన వాహనాలకు వాడతాం. కాబట్టి మనం ప్రయాణం చేసే ఖర్చులన్నీ కూడా దాదాపు 0 అయిపోతాయి.
చిరునవ్వే ఆయుధంగా వారు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ అనేక పదవులు అలంకరించుకుంటూ తన దగ్గరికి వచ్చిన ప్రజల్ని తన దగ్గరికి వచ్చిన ఆప్తుల్ని వారే తగిన సూచనలు సమస్య పరిష్కారానికి అధికారులతో చెప్పి పరిష్కరిస్తూ వారు ఈ విధంగా ప్రజాసేవలో సుమారు 40 సంవత్సరాలు పైబడి వారు విశాఖపట్నం నుంచి అనేక సంవత్సరాలుగా అనేక మంది లక్షలాది ప్రజలకు ప్రజాప్రతినిధి అంటే ఇలా ఉండాలి అనే విధంగా వారు ఉదాహరణకి అలా నిలిచారు. ఆ రోజుల్లో ఒక డివి సుబ్బారావు గారు, ఈ రోజుల్లో ఓన్లీ కే హరిబాబు ఖమ్మంపాటి వారే మేము చూసిన గొప్ప వక్తలు, విశేష ప్రజ్ఞావంతులు ప్రతి సబ్జెక్టుని. అలాగే వీరు ఇంకొక ముఖ్యమైన ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్టు వీరిది సౌర విద్యుత్. ప్రధానమంత్రి గారు దేశంలో రాబోయే భవిష్యత్తును గురించి ఆలోచించి